నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో 2002 నుండి 2007 వరకు చదువుకున్న పూర్వపు విద్యార్థినులు బుధవారం వారు చదువుకున్న జిల్లా పరిషత్ హై స్కూల్లో కలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగాలు చేసిన వారంతా రెక్కలు కట్టుకుని వాలిపోయారు. చిన్ననాటి స్నేహాలను నెమరు వేసుకున్నారు. తరగతి గదిలో జరిగిన సంఘటనల జ్ఞాపకాల దొంతర్లను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే చదువుకున్న పాఠశాల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వపు అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. మన 2007 బ్యాచ్ 10th క్లాస్. సో నాకు కుదిరినంత వరకు అందరి మేడమ్స్కి మనం చాలా ఫేవరెట్. అది ఎవరికి మర్చిపోలేదు. అండ్ ఆల్ ఓవర్ ఇంతవరకు జరిగిన దాంట్లో 10th క్లాస్ బ్యాచెస్లో మన 10th క్లాస్ బ్యాచ్ హైయెస్ట్ మెంబర్స్. ఆల్మోస్ట్ 4 సెక్షన్స్. ఎవ్రీ సెక్షన్ హ్యాస్ 40 మెంబర్స్. సో మన సెక్షన్ చాలా పెద్దది. అండ్ నాకు పర్సనల్గా అందరు మేడమ్స్తో చాలా అటాచ్మెంట్ ఉంది. అండ్ మెయిన్లీ రమాదేవి మేడం. గణితం అంటేనే చాలా మందికి చాలా భయం ఉంటుంది. బట్ దాన్ని ఎంత ఈజియెస్ట్ వేలో మేడం టీచ్ చేస్తారో అందరికీ గుర్తుంది. అండ్ లక్ష్మీ గాయత్రి మేడం. డిసిప్లిన్కి ది బెస్ట్ నేమ్ ఎవరంటే లక్ష్మీ గాయత్రి మేడం అని చెప్తారు. ఆవిడ ఎంత శాంతంగా కనపడతారో అంతలాగే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నిటినీ. అలా ఉండబట్టే మనం ఇప్పుడు ఈ స్థానంలో ఉండగలిగాము. సో ఎప్పుడు గురువుకి తొలి స్థానం ఉంటుంది. సో ఈ ఫంక్షన్కి వాళ్ళందరినీ మనం ఫెలిసిటేట్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరి తరఫున మేడమ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ గౌరీ కృష్ణ మేడం ఇంగ్లీష్ చాలా బాగా చెప్తారు. అండ్ శ్రీదేవి మేడం అసలు ఒక ఎవర్ గ్రీన్ స్టార్ అన్నమాట అందరికీ. అలా ఒక స్థాయిలో సారీ కట్టుకోవాలని అందరికీ ఒక ఆశ మేడం లాగా. అండ్ గీతా కళ్యాణి మేడం ఫస్ట్ ఒక ఎలిమినేషన్ ప్రాక్టికల్ గా చూపించారు మేడం అందరికీ. దివాళీ ముందు రోజు నాకు చాలా గుర్తుంది. ఫ్రాడ్ డిసిషన్ చేశారనమాట మేడం. చాలా అందరికీ రిమెంబరెన్స్. అండ్ ఫిజిక్స్ మేడం నాగమణి మేడం. ఫిజిక్స్ అది కూడా కష్టమైన సబ్జెక్టే. బట్ దాన్ని కూడా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ సోషల్లో 4 టాపిక్స్ ఉంటాయి. జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అన్నిటినీ డీల్ చేశారు మేడం. ఆనెస్ట్లీ మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది టఫెస్ట్ సబ్జెక్ట్ బట్ మీరు మాకు చాలా బాగా తీర్చిదిద్దారు మనందరినీ. అండ్ బుద్ధభారతి మేడం కూడా సైన్స్ మేడమే. చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ మంగతా మేడం అండ్ రమణ మేడం కూడా ఉండాలి. తెలుగు అసలు తెలుగులో బాగా తీసేస్తారు. ఆ రెండులో మనందరికీ క్లాసెస్ అనమాట. అండ్ మనకి ఇంకా గుర్తుగా ఉంటుంది ఈ స్టాండ్లోనే మనకి ట్యూషన్లు, ప్రైవేట్ క్లాసులు అందరికీ ఒక్కసారిగా ఈ ఎన్వైరన్మెంట్ చూసి అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. చాలా ఆటలు ఆడుకున్నాం. అన్ని పనులు అల్లరి అంతా ఇక్కడే చేసాం. మన ఇంట్లో కన్నా మోస్ట్ ఆఫ్ ద టైం స్కూల్లోనే స్పెండ్ చేశాము. అండ్ శ్రీవాణి మేడం, పీజీ మేడం ఆమె ఎవరి ఇంట్రెస్ట్ ఉండదండి. ఎప్పుడెప్పుడు పిలుస్తారా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోగలనే ఉంటుంది మనందరికీ. అండ్ ఉషారాణి మేడం ఆవిడ కూడా పీజీ మేడం. పద్మజ మేడం. అండ్ వీళ్ళందరూ ఆ ఇంట్లో చెప్పబట్టి మేము ఇప్పుడు ఈ స్థానంలో ఉండగలిగాము. వాళ్ళందరికీ పాదాలు వందనాలండి.